హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. కార్ అంటే కారు చాలా బాగుంది. సిల్వర్ కలరు DL8CAL 7253 కార్ నంబరు. సర్వీస్ రికార్డ్ చూసుకోండి, ట్రాక్ చూసుకోండి. XT టాటా జస్ట్లా ఇది XT అంటే టాప్ మోడల్ అన్నట్టు. పవర్ స్టీరింగ్, పవర్ విండో, స్టీరింగ్ ఆడియో కంట్రోల్, మన బ్లూటూత్ ఉంటుంది, స్టీరింగ్లో వాయిస్ కమాండ్ ఉంటుంది, అలై వీల్స్ ఉంటాయి, టైర్లు కూడా బరాబర్ ఉన్నాయి, అద్దాలన్నీ అంటే గ్లాసెస్ అన్నీ కూడా ఒరిజినల్, ఎక్కడ పెయింట్ పడలేదు, ఇప్పుడు అవసరం లేదు, మీరు వచ్చి చూసుకొని తీసుకోవచ్చు. 2,70,000 అడుగుతున్నారు. రూపాయి 10 రూపాయలు ఇటు 5,000-6,000 రూపాయలు మీదికి కిందికి అవుతుంది. కమిషన్ ట్రాన్స్పోర్ట్ సపరేట్ ఉంటుంది. ఏమైనా తక్కువ ఏమంటే వాళ్ళని అడుగుతాం. 16 మోడల్ కాబట్టి నేను ఇన్స్టాగ్రామ్లో 26 అని పడ్డదండి, మళ్ళీ దాన్ని డిలీట్ కొట్టుడు అంత ఆగమాగం. నిన్న కూడా మావోడు ఆపరేటింగ్ చేసే అతను స్కోడా కైలాక్ అనే స్పెల్లింగ్ తప్పు రాసిండు. లెఫ్ట్ చూసుకోండి, క్వార్టర్ ప్యానెల్, లెఫ్ట్ 2 డోర్లు, అద్దాలు కూడా ఎక్కడ మరకలేదు, ఇప్పటికిప్పుడు ఏం పని లేదు. బండి బంపర్ టు బంపర్ ఒరిజినల్. తెలంగాణలో కూడా రాజకీయాలు మారుతుంటాయి. అంటే బీజేపీ చీఫ్ అయిన తర్వాత తెలంగాణ TRS బీజేపీ 2 కలిసి పోటీ చేస్తాయట. 40 సీట్లు వాళ్ళు అడిగిరంట. అయ్యర్ అఫీషియల్స్ మాట్లాడుకుంటా అంటే చెవుల పడ్డది. చూడండి, నేను ఆ ముచ్చట ఎందుకు చెప్తానంటే రియల్ ఎస్టేట్ అనేది పడిపోయింది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఒక్క సైట్ అడ్రస్ చెప్పినా మీకు 2 లక్షల కమిషన్ ఉంటుంది. ఒక ఇల్లు అడ్రస్ చెప్పినా 2 లక్షల కమిషన్ ఉంటే వాడు కారు కొనుక్కొని ఇంటికి పోతాడు. భూములు వ్యవసాయం భూమి అమ్మినా ఏదమ్మినా మీకు డబ్బుల పరంగా డబ్బు రొటేషన్ అయితే అందరం ఉన్నోళ్ళు అవుతాం. కాబట్టి ఆ ట్రెండ్ ఆగిపోయింది. పాపం రేవంత్ అన్న వచ్చిన కాడ నుంచి కూడా మనకు బిల్కుల్ మార్కెట్ లేదండి. ఎందుకంటే పాపం ఆయన చూసుకోండి, వచ్చిన కాడ నుంచి రేషన్ కార్డులు ఇస్తానని ప్రామిస్ చేసిండు. ఉచిత బస్సు పెట్టేసరికి రోజు కోట్ల రూపాయలు బర్డెన్ పడ్డది గవర్నమెంట్ మీద. టైర్ చూసుకోండి, కింద ఇంజన్ కింద కూడా చిన్న ఆయిల్ లీకేజ్ లేదు. కోట్ల రూపాయలు బర్డెన్ పడ్డది కాబట్టి రాష్ట్రం ఫైనాన్స్ సపోర్ట్ లేక ఇది DRL లైట్ అంటే మిల్క్ అని వస్తుంది. ఫోగ్లాండ్ టైం డోర్ వేసినా తీసినా ఇవి చాలా పర్ఫెక్ట్గా మీకు అడ్డగోలు షైనింగ్ వస్తాయండి. చాలా బాగుంటుంది, అడ్డగోలు షైనింగ్ వస్తాయి. చూడండి, బ్యానెట్ కూడా ఒరిజినల్ కంప్లీట్గా. అట్లా మనకు రొటేషన్ అయితే రేపటికల్లా మంచి పొజిషన్ ఉంటుంది. గవర్నమెంటు చేంజ్ అవుతుందనే ఆప్షన్ చేతికి వచ్చిన మార్కెట్లో డబ్బులు రొటేషన్ అయితే మార్కెట్ మూవ్ అవుతుంది. మార్కెట్ మూవ్ అయినప్పుడు మీకు బిజినెస్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. కింద చూసుకోండి, ఎక్కడ ఆయిల్ లీకేజ్ లేదు. మంచి బండి అని చెప్తున్నా, ధర ఎక్కువ అయ్యేటట్టు ఉన్నదని చెప్తున్నా. మామూలుగా అయితే మనం గంపగుత్త 250కి ఇచ్చేది 15 మోడలు. ఇది అట్లా కాదు, ఇది 16 మోడలు. చూడండి, అలైవీలు, టైర్లు ఉండే, టాప్ మోడల్ ఆయే, XT వేరియంట్ ఆయే, ఎయిర్ బ్యాగులు ఉండే, రివర్స్ సెన్సార్ ఉండే, బ్లూటూత్ ఉండే, వాయిస్ కమాండ్ ఉండే, తిరొక్క ఫీచర్ ఉంది, మళ్ళీ సిల్వర్ కలర్ షైనింగ్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీకు నేను రేటు ఈ రకంగా చెప్తున్నానండి. చూసుకోవచ్చు, ఎక్కడ కూడా చిన్న గీత లేదు. సూపర్ అంటే సూపర్ ఉంది కారు. సైడ్ మిర్రరు ఆటో ఫోల్డబుల్, సైడ్ మిర్రరు ఎలక్ట్రానిక్ అడ్జస్టర్, ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. XT కాబట్టి ఇందులో టాప్ మోడలు. నెక్సాన్లా ఇంకా టియాగోలో అయితే XZ టాప్ మోడలు. గ్లాస్ కూడా చూసుకోండి, బార్కోడ్ ఒరిజినల్. తెలంగాణ సమీకరణాలు యాడాల్సి ఉంది. మార్కెట్ మొత్తం తెలంగాణలో డౌన్ఫాల్ అయింది. ఆదిలాబాద్లో రేట్లు కూడా పడిపోయినాయి కాబట్టి బిజినెస్ చేసుకునేటట్లేదు, తినేటట్లేదు. కరువు కూడా తాండమాడే పరిస్థితి ఉంటుంది ఎవ్రీ ఇయర్ మే నెల వచ్చేసరికి. చూసుకోండి ఒరిజినల్. ఈ పొరాన్ ఇంటర్మీడియట్, ఎంసెట్, ఈ ఐసెట్, ఈ ఎగ్జామ్స్ అన్నీ ఉంటాయి. కింద చూసుకోండి ఒరిజినల్. డోర్ ఎక్కడ కూడా మనీ రొటేషన్ లేక వెహికలే కాదు, ఉప్పు పప్పు అమ్ముకునేటోళ్ళ కాన్ నుంచి మార్కెట్ డౌన్ ఉన్నది. అగ్రికల్చర్ కూడా డౌన్ ఉంది. ఎందుకంటే రైతు బంధు 2 సార్లు పడితే రైతు 25,000 అకౌంట్లు ఉన్నా కూడా ఏడాది దాకా బోకూర వస్తుంది. నెలకు 4 రౌండ్లు మటన్ అంటే ఒక మనిషి అంటే ఒక కుటుంబం తలసరి ఆదాయం 4,000. 4 ఆదివారాలకు 800 మటన్, 200 రూపాయలు దానికి దినుసులు, బియ్యం అన్నీ కలిపితే ఒక 25,000 రూపాయలు ఫర్ మంత్. వెళ్ళినా విలేజ్లలో వెళ్ళినా కూడా ప్రభుత్వం నుంచే చూస్తాం. ఈ హైడ్రా పెట్టి కట్టుకున్న ఇండ్లు కట్టుబట్టలతో ఇళ్ళకి ఎలగొట్టి కూలగొట్టి ఇచ్చేసరికి మినిమం 5,000 ఇల్లు కూలగొట్టినా అందరు రోడ్డు మీద పడి సంసారాలు సంతోషంగా కొంత లేవు. పెన్షన్ పెంచుతా అన్నాడు, డిసెంబర్ 20 కడతాడు. మైకులు ఏమన్నాడు అంటే బీపీలర్ చూసుకోండి, ఇలా పెన్షన్ తీసుకోకు, డిసెంబర్ 1 తారీఖు తీసుకొచ్చుకో, నువ్వు పోయి రైతు రుణమాఫీ తెచ్చుకో, ఇప్పుడు గట్టకుర్రి 2 లక్షలు మాఫీ అయితే అని చెప్పిండు. బీపీలర్ చేసి నెంబర్ చూసుకోండి. అది కొంత విజయం కాలేదు కాబట్టి ప్రభుత్వం మీద వేటు పడ్డది. ఇప్పుడు
ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ అన్నా కొద్దిగా ఎవడన్నా పైసలు ఉన్నోడే కొనుక్కుంటాడు ఖచ్చితంగా. ఎవడైనా డబ్బు లేని పేదోడు ఎప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో నిలబడ్డాడు. మా మల్లన్నే బీసీ నేతనట నేను వరంగల్, అరే ఎవడరా మీరు రెడ్లారా అని అంటున్నాడు. చూడండి కింద కూడా ఒరిజినల్ అట్లా తీన్మార్ మల్లన్న కూడా నిలబడ్డాడు. ఓటుకి ఎంత ఇచ్చారో మీరు తెలుసు. అంటే ఆ ఖమ్మం వాళ్ళు ఆ నల్గొండోళ్ళు బాగా తెలివైన వాళ్ళు కాబట్టి ప్రేమతోని మల్లన్న పానం లెక్క ఓట్లేసారు. వెంకటరెడ్డి వాళ్ళంతా చెప్తే మీకు అంతా తెలిసిన ముచ్చటనే, నేను వెటకారం ఆడతలేను. ఈ ఇంటీరియర్ చూడండి. అయితే బిజినెస్ గ్రోత్ వస్తుంది పక్కా. మీకు జూన్ తర్వాత పాత తెలంగాణను చూస్తారు, అమౌంట్ అంతా రొటేషన్ అవుతుంది. కార్లకు అప్పుడు మనం డౌన్ఫాల్ కూడా చేస్తాం, రేట్లు కూడా ప్రైజెస్ కూడా ఫిక్స్ పెడతాం. ఎందుకంటే నా కాన్సెప్ట్ ఒకటే. నేను నిన్న కూడా మనం అమ్ముకునే సెకండ్ హ్యాండ్ కార్లు నేను నిన్న దాన్ని చెప్పిన కైలాకు డ్రైవింగ్ చేసి చెప్పిన, క్లచెస్ పెడితే అల్కా ఉంది, రోడ్ పట్టుకొని పోతుంది. కొత్త కారు కాబట్టి కూడా పోతుంది అప్పుడప్పుడు. ఎందుకంటే ఆగమాగం అప్పుడప్పుడే కావద్దు. రూఫ్ కూడా చూసుకోండి, ఒరిజినల్ ఈ టాటా జస్ట్. ఈ 2 లక్షల వాళ్ళు ఏం చేస్తారు, దీన్ని తీసుకొని ఆనందపడతారు. చూసుకోండి ఒరిజినల్ 16 మోడలు, తీరొక్క ఫ్యూచర్. దానిలో ఏం ఫ్యూచర్స్ ఉన్నాయో దీనిలో ఫ్యూచర్స్ ఉన్నాయి. అలై వీల్స్ దానిలోనే దీనిలో ఉన్నాయి, ఎయిర్ బ్యాగ్స్ దానిలోనే దీనిలో ఉన్నాయి, స్టీరింగ్ గాడి కంట్రోల్ దానిలోనే దీనిలో ఉన్నది, బ్లూటూత్ దీనికి ఉన్నది, ప్రొజెక్టర్ లైట్ దీనికి ఉన్నాయి, తర్వాత డిఆర్ఎల్ లైట్లు దీనికి ఉన్నాయి. కాకపోతే ఇది టాటా కంపెనీ, కొద్దిగా పాత కంపెనీ, కానీ గట్టిగా ఇదే ఉంటుంది దొడ్డు లెక్క. మాస్ క్యాడర్ ఇది, క్లాస్ క్యాడర్ అదండి. రెండు రకాలు ఉంటాయి కాబట్టి మీరు కొంచెం గమనించి చూసుకోగలరండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సేమ్ డిక్కీ కూడా చూసుకోండి. టాటా జస్ట్ ఇది 16 మోడలు 7253. ఇందాకనే మీకు మళ్ళీ ఫస్ట్ కార్ నుంచి కూడా చెప్పిన మొత్తం. మీరు సేమ్ ఎక్కడ కూడా మట్టి వారలేదు, దుమ్ము వారలేదు, ఖరాబ్ కాలేదు, బండి చాలా బాగుంది. ఓకే, సేమ్ మనకు క్వాలిటీ కూడా మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు బండిలో. లాబట్టినప్పుడు సేమ్ కూడా లెఫ్ట్ రైట్ క్వార్టర్ ప్యానెల్, డిక్కీ ఓపెన్ చేస్తే డిక్కీ పర్ఫార్మెన్స్ కానీ, సైడు మీకు చాలాసార్లు చెప్పిన ఒరిజినల్ అయితే ఓతీరు ఉంటుంది, మళ్ళీ అయితే ఓతీరు ఉంటుంది, యాక్సిడెంట్ అయితే రిపేర్ అయితే ఓతీరు ఉంటుంది. ఏది ఈ ఇనుప ముక్క, డిక్కీ అనే ఒక ఇనుప ముక్క. మన చేతి అయితే చేతి అనుకో, మాంసం ముద్ద, చేతి లాబడతాం, కాళ్ళు లాబడతాం, నడుము లాబడతాం. అట్లనే కారుకు కూడా ఉన్నొక్క పాటలకు పేర్లు ఉంటాయి. ఆ పేర్లు ఇరిగితే ఒకలాగా, తగిలితే ఒకలాగా, మారుస్తే ఒకలాగా, వాటిని చూసి గుర్తుపట్టచ్చు. చాలా వీడియోస్లో మనం ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరిగింది కాబట్టి మీరు దాన్ని అర్థం చేసుకొని ఒక లుక్ వేయండి. బూట్ ఫ్లోర్ కూడా కింద చెత్త ఉంది, కానీ ఈ ప్యాడ్ మట్టుకు ఒరిజినల్. ఎందుకంటే ప్యాడ్ కూడా మనం గమనిస్తాం కాబట్టి ప్యాడ్ ఒరిజినల్ ఉంది. మీకు ఏం అక్కర్లేదు ఇప్పటికిప్పుడైతే. ఏది ఏ పరంగా కూడా, రిపేరింగ్ పరంగా, సస్పెన్షన్ పరంగా, ఆయిల్ చేంజ్, ఫిల్టర్ చేంజ్లు ఏం అక్కర్లేదు. డీజిల్ పంపులో పెట్టుకో, డీజిల్ పోసుకో, కుటుంబాన్ని ఎక్కించుకో, స్పీకర్ పెట్టు, పాటలు పెట్టు, బ్లూటూత్ ఆన్ చేసుకో, బస్ దమ్మర దమ్ అనుకుంటా ఉంటాయి హిందీ పాటలు. అట్లా లేదంటే శ్రీరాముడు అంటే ఆయన శ్రీరాముని తండ్రి దశరథ మహారాజు ఏమి యజ్ఞం చేస్తే పిల్లలు పుట్టిరో అవి కూడా పాటలలో ఉంటాయి. ఆ యజ్ఞ పాఠాలు పెట్టుకున్న మీకు సంతోషం, మంచి జరుగుతుందండి. చూడొచ్చు వెనుక స్టెప్పిని కూడా, కింద కూడా బూట్ ఫ్లోరు, సైలెన్సర్ కూడా. రాముడు పుత్రయాగం చేసిండు, దానికి మొత్తం అందరికీ దశరథ మహారాజు చేసిన యజ్ఞాలు వాటితోని స్టార్ట్ అవుతుంది రామాయణం. మీరు కారు కొన్నా మొట్టమొదటి అదే పెట్టుకోవచ్చు. నేనైతే 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద అనే స్టార్ట్ చేస్తా. నిన్న కరీంనగర్లో స్కోడకాయలు స్టార్ట్ అయితే ఎమ్డాల రాజన్న, కొండగట్ట అంజన్న, నియర్ బై ఉండే ఆంజనేయ స్వామి గుళ్ళు, లోకల్ శివాలయం అన్నిటికీ మనం ప్రాధాన్యపడే స్టార్ట్ చేస్తాం. కింద కూడా చూసుకోండి ఒరిజినల్. ఈ బడ్జెట్లో చిన్న కుటుంబాలకు కార్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా 10 ఏళ్ళు ఉంటుంది. బీ పిల్లర్ లెఫ్ట్ సైడ్లో, దీనిలో సీట్ కవర్లు నంబర్ 1 ఉన్నాయి, ఎక్స్టీరియర్ నంబర్ 1 ఉంది. తెలంగాణ ఆంధ్ర ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 40 నుంచి 45 వేలు అయితే జిల్లాను బట్టి అవుతుంది. మనకు మెయిన్ డిస్టిక్లల్లో ఆర్టీఓ ఆఫీసులు మేధావులు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, రకరకాలు ఉంటుంది. ఆఫీసర్ అంటే చాలా టఫ్ పోస్టింగ్ పొజిషన్. ఏం జరుగుతుందో ఆఫీసర్లది ఏం చేయలేము. ఫోన్ ట్యాంపర్ చేస్తే మంచి పదవులు వస్తాయి, కానీ మళ్ళీ వచ్చిన గవర్నమెంట్ బట్టి మనం దేశం విడవాల్సి వస్తుంది. అటువంటి పదవులు ఉంటాయి డేర్ చేసిన ఆఫీసర్కి. లా అండ్ ఆర్డర్లు చేసేది మా నటేష్ గౌడ్ అని జగిత్యాలు ఉండే 2004 బ్యాచ్ ఆఫీసర్, సర్కిల్ ఇన్స్పెక్టర్. ఆయనను కాంగ్రెస్ రాగానే పెట్టింది. నా బొచ్చు కూడా వీకోరని చెప్పిండండి ప్రెస్ మీట్ పెట్టి. అట్లాంటి ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళకి మంచి చేస్తోటి చిట్టి రామారావు కరీంనగర్లో మెయిల్ చేసిండని. లెఫ్ట్ కూడా చూసుకోండి ఒరిజినల్. సో మనకు బడ్జెట్ కూడా రొటేషన్ అయ్యేటట్టు, మన చేయి తిరిగేటట్టు బండి చూసుకోండి. సేమ్ ఫ్రంట్ పొజిషన్, లెఫ్ట్ కూడా చూసుకోండి. పిల్లర్లో ఒరిజినల్, అప్రాన్లో ఒరిజినల్, ఇంటీరియర్ డిజైనింగ్ సీట్ కవర్లు
ఓకే. డిజైనింగ్ సీట్ కవర్లు 15 మోడలు 16 రిజిస్ట్రేషను, 16 రిజిస్ట్రేషనే. 2,70,000 అడుగుతాడో 10,000 ఎంతో తక్కువ చేస్తాం, 10,000 ఎంతో తక్కువ చేస్తాం. మంచి కారు మీకు అందజేస్తాం డీజిల్లో. ఢిల్లీకి వచ్చి కొనుక్కునే ప్రయత్నం చేయండి. ఒక కస్టమర్ అయితే గద్వాల నుంచి ఇవాళ ట్రైన్ ఎక్కుతాడు, రేపు వస్తాడు, ఫోన్ మాట్లాడిండు. మీకైనా మేము ఆపుతాం వచ్చే వరకు. టాప్ మోడల్ కాబట్టి సీట్ హైట్ అడ్జస్టరు, దీని కొండి కూడా చూసుకొని ఒరిజినల్ ఉంది. బ్రేక్ పైడలు, మనకు పైడల్స్ చూసి రీడింగ్ ఎంత తిరిగిందో చెప్పొచ్చు. చిట్ట చివర కొంతమంది మేధావులు అన్నీ మారుస్తారు, కానీ బ్రేక్ ప్యాడ్లు మర్చిపోతారు. ఏది ఆ రబ్బర్ పైడల్స్, ఏది మీటర్ ట్యాంపర్ చేసిన మేధావులు కానీ రకరకాల మేధావులు ఉంటారు, రకరకాల స్కీమ్స్ ఉంటాయి. చూసిరు కదా కాంగ్రెస్ మేధావులు ఇట్లా. ఇవాళ పింఛన్ తీసుకోకు డిసెంబర్లో, జనవరిలో తీసుకోమన్నారు. 2023లో ఎలక్షన్ అయిపోయాక ఏడాదా ఇంతవరకు పెంచాలి. ఎయిర్ బ్యాగ్స్ చూసుకోండి, స్టీరింగ్ ఆడియో కంట్రోల్ చూసుకోండి. టేప్ రికార్డులో కూడా టాటా అన్నీ ఉంటాయి. అట్లా లోకంలో అబద్ధాలాడే మేధావులు ఉంటారు, మంచి చేసే మేధావులు ఉంటారు. ఆటో ప్యానల్ ఏసీ ఉంటుంది, యాక్స్ కేబుల్ ఉంటుంది, స్టీరింగ్ ఆడియో కంట్రోల్ ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది. చూడండి లెఫ్ట్ సైడ్ కూడా ఎయిర్ బ్యాగు. ఏం పనిలేదు కార్కి అయితే. మీకు గంప గుత్త కింద ఎంత కావాలనో అడగండి, మా టీంలో ఎవరో ఒకరు ఫోన్ మాట్లాడతారు, మీకు చెప్తారు. ఇన్స్టాగ్రామ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ 9 ఉంది, దాన్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ప్లస్ ఇది కూడా ఢిల్లీ కార్స్ తెలంగాణ ఇది కూడా ఉంది, ఫాలో అవ్వండి. నెక్సాన్ ఇవాళనే పెడతాం, టాటా జస్ట్ ఇవాళనే పెడతాం. కరీంనగర్లో చాక్లెట్ కలరు ఎకోస్పోర్ట్ 2017 మోడల్ ఉందండి, అది కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది, మీరు రావచ్చు. వస్తే బస్ మీకు ఆటోమేటిక్గా చేసేస్తాం. ఏది ఉన్నా కూడా మీకు కంపల్సరీ చేస్తామండి. చూసుకోవచ్చు రిమోటు, అప్పుడు వచ్చిన బండి బాపతి రిమోట్ ఇది. సేమ్ 5 గేర్లు, ఒకటి రివర్స్ గేరు, 6 గేర్లు, అన్ని ఫీచర్స్ ఉన్నాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఒకసారి ఇంజన్ లాస్ట్ చూసుకుందాం. పవర్ స్టీరింగ్, పవర్ విండో, స్టీరింగ్ ఆడియో కంట్రోల్, వెనక డోర్లకు చైల్డ్ లాక్, డిక్కీ కూడా పర్ఫెక్ట్ ఉంది, బూట్ ఫోర్ పర్ఫెక్ట్ ఉంది, టైర్లు అలై వీళ్ళు, ఫ్రంట్ ABS బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. కారు ఢిల్లీలో ఉంది, 2,70,000 అడుగుతుండు, ₹1 క్లోజ్ చేయొచ్చు. ఇంజన్ చూసుకోండి, బ్యానెట్ పట్టి కాన్ నుంచి వెనక డిక్కీ వరకు, అప్రాన్ లెగ్స్, స్టిక్కర్సు, AC పైపులు అన్నీ కూడా చాలా బాగున్నాయి. మీకు పనేం లేదు, జస్ట్ డీజిల్ పోసుకొని తోలుకుండే మన ఫ్యామిలీతో, మనతో పాటు చిన్న కార్లా, తక్కువ బడ్జెట్ కార్లా. ఇక మనమా కొంతమంది లెక్క స్కామ్ చేసి అబద్ధాలాడి ఎమ్మెల్యేలు మంత్రులు మీరంతా కాలేరు కాబట్టి ఉన్నదానిలో చిన్న కుటుంబాన్ని ప్రేమతోని సంతోషంగా బ్రతుకుదాం. సేమ్ బ్యానెట్ కూడా చూసుకోండి. చాలా రకరకాలుగా బలహీనులను బలవంతులు బలవంతంగా తిడుతున్నారు. మొన్న సబ్ ఇన్స్పెక్టర్ ఆంధ్రప్రదేశ్లో సూసైడ్ చేసుకున్నాడండి, ఆఫీసర్ ఇరికిచ్చిందని మళ్ళీ వేటి SMS ఆడియో లీక్ వచ్చింది. ఆయన ఎంత గొప్పగా, ఆయన వాయిస్ వింటే ఆంధ్ర యాస పానం వెళ్ళిపోయింది. ఇరికిచ్చిర్రా నా కొడుకులు, ఇంకేం చేయలేను అని అన్న మాట చూడండి, సేమ్ ఒరిజినల్. ఇరికిచ్చిర్రు నా కొడుకులు, ఇంకేం చేయలేరంటే ఎంత బాధతో తలడిల్లిందో సబ్ ఇన్స్పెక్టర్ గారి మనసు చూడండి. సబ్ ఇన్స్పెక్టరే రాజు, అటువంటి వాళ్ళను ఇబ్బంది పెట్టిన వాళ్ళు నాశనం అవుతారు ఈ ఆఫీసర్ లంజవడుకులు. సబ్ ఇన్స్పెక్టరే మన గ్రామంకైనా ఎక్కడైనా కానిస్టేబుల్, హోంగార్డ్, సబ్ ఇన్స్పెక్టరే వర్క్లో టీమ్ లోడ్ ఉంటుందండి. వాళ్లకు విలువ లేని చోట ఆ రాజ్యం బాగుపడదు, ఆ రాజులు ఎవరు కూడా బాగుపడరు. ఆయన చేసిందల్లా వేరే పని. అట్లా మొన్న కూడా ఏటూరు నాగరం సబ్ ఇన్స్పెక్టర్ కూడా వేయండి. థ్యాంక్ యూ.